అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నాతోటి విద్యార్థినియులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు వక్ఫ్ బోర్డు బిల్. ముందుగా ఈ వక్ఫ్ అంటే ఏమిటో తెలియని సోదరిమణులకు క్లుప్తంగా తెలుపుతూ ముందుకు సాగుదాం. వక్ఫ్ అంటే ఆపి ఉంచటము. ఇస్లాం షరియత్ ప్రకారంగా ఇస్లాంని అనుసరిస్తున్న ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మార్గంలో ప్రజలు ఉపయోగం కోసం చేసినటువంటి దానాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అని అంటారు. ఇవి స్థిరాస్తులు కావచ్చు, చారాస్తులు కావచ్చు. వక్ఫ్ చేయబడ్డ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎవ్వరు అమ్మకూడదు, కొనకూడదు, కానీ లీజుకి అద్దెకు ఇవ్వచ్చు. వాటి ద్వారా వచ్చినటువంటి లాభాలను ముస్లిం సమాజ విద్య, ఉపాధి, వైద్యపై మనం ఖర్చు పెట్టాలి. ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత ఇది మా తాతగారి ఆస్తి, ఇది మా అమ్మ అత్తగారి ఆస్తి అని తిరిగి అడగకూడదు. ఈ వక్ఫ్ అనే పద్ధతి ఎప్పుడు నుంచి ప్రారంభమైందో తెలుసుకుందాం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1632లో జంగే ఖైబర్లో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు వారికి కొంత భూభాగం లభించింది. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి నాకు కొంత భూభాగం లభించింది. దైవ సాక్షిగా ఇంత విలువైన స్థలాన్ని నేను ఎన్నడూ పొందలేదు. దయచేసి మీరు చెప్పండి, ఈ స్థలాన్ని నేను ఏమి చేయాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రజియల్లాహు అన్హుకు ఈ సలహా ఇచ్చారు, ఈ స్థలాన్ని అల్లాహ్ మార్గంలో వక్ఫ్ చెయ్యండి అని చెప్పగా ఉమర్ రజియల్లాహు అన్హు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంతో విలువైన ఆ స్థలాన్ని అల్లాహ్ మార్గంలో వక్ఫ్ చెయ్యడం జరిగింది. అప్పటి నుండి వక్ఫ్ ఆస్తులు కేవలం అల్లాహ్ మార్గంలో ఇవ్వబడినవి, ఎవరి వారసత్వం కాదని నిర్ధారించబడింది. వక్ఫ్ ఆస్తులు కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఉదాహరణ, ఈజిప్ట్ ఖైరోలో అల్ అజ్ర్ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో మన భారతదేశానికి 11వ స్థానం ఉంది. ప్రియమైన సోదరిమణులారా, త్రిబుల్ తలాక్ అని, ఎన్ఆర్సి అని, యూనిఫామ్ సివిల్ కోడ్ అని, వక్ఫ్ బోర్డు బిల్ అని ఏదో ఒక సాకుతో న్యాయస్థానం చుట్టూ తిప్పడం సబబు కాదు. ఇటువంటి సమయంలో మనమంతా కలిసి కట్టుగా ఉండి రాబోయే ఆపదను ఎదుర్కోవాలి. ఒక కట్టెను సులువుగా విరవగలుగుతారు, అయితే కట్టెల మోపును విలువరేలు కదా. ముస్లిముల దృఢ సంకల్పాన్ని ఛేదించదు ఏ బాణం, ఏ విల్లు. మాపై వేసిన మీ ఆరోపణలు నిల్లు. మాకు అవసరం లేదు 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 సవరణ వక్ఫ్ బోర్డు బిల్లు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.